హాయ్. ఎన్టీఆర్ జిల్లా మైలవరము నియోజకవర్గంలో అయితే అప్పుడే పెళ్లి జరుగుతా ఉంది. అతను జీలకర్ర బెల్లం కూడా పెట్టేశాడు. ఇంకో కొంచెం సేపట్లో పెళ్లి జరుగుతుంది అనగా లవ్వర్ అయితే ఎంట్రీ ఇచ్చాడు. లవర్ని చూడంగానే అమ్మాయి వచ్చావా అని చెప్పేసి అక్కడ పెళ్లి జరుగుతున్న ప్లేస్లో నుంచి లేచి లవర్ పక్కన నిల్చునింది. ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసి ఏంది ఇలా అతను ఎందుకు వచ్చాడు, అతను ఎవరు అని చెప్పి వాళ్ళు అడిగారు. ఇక్కడ అబ్బాయి వాళ్ళ పెళ్లి కొడుకు వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఏం జరుగుతుంది ఏంది అని చెప్పి వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఇంకా కట్ చేస్తే ఆ అమ్మాయి వచ్చేసి నాకు అతనంటే ఇష్టము, నేను అతనితో వెళ్ళిపోతున్నాను, నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు అని చెప్పనుంది. ఇప్పుడు కొంతమంది అంటున్నారు అదేదో ముందుగానే చెప్పుండొచ్చు కదా, వాళ్ళకి 20 లక్షలు లేక ఖర్చు అయిందంట. నీకు పెళ్లి ఇష్టం లేనప్పుడు పెళ్లి చూపులు అప్పుడే నాకు వేరే అతనంటే ఇష్టము అని చెప్పుండొచ్చు కదా. అలా చెప్పకుండా ఆ పెళ్లి దాకా తీసుకొచ్చి జీలకర్ర బెల్లం కూడా పెట్టి ఒక్క నిమిషంలో పెళ్లి జరుగుతుంది అనగా అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది అయితే పెళ్లి కొడుకి మంచి రోజులే ఉన్నాయిలే, ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత ఆ అమ్మాయి ఏ బకెట్లో కురుగుతుందో ఏ విషం పెట్టి చంపుతుందో అతనైతే మంచి పనే చేసుకున్నాడు అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు?